కంపెనీ లిమిటెడ్ సొసైటీ. సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ నిర్మూలన, ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడం కోసం మెయిన్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మహిళలకి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సమయం లేక కొందరికి, స్టడీ లేక కొందరికి, ఇంట్లో ఒప్పుకోక కొందరికి జాబ్ అనేది చేయడానికి వాళ్ళకు ఉన్న కోరికలు మొత్తం చంపేసుకుంటుంది. మన దగ్గర ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసుకునే వాళ్ళకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నెలకి 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం అనేది ఇందులో ఉంది. ఇప్పుడు ఇది ఏంటంటే శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీ. ములకనూరు బాల వికాస్ విన్నారు కదా. ములకనూరు అయితే ప్రతి ఒక్కరికి ఐడియానే ఉంటుంది. పాలు ప్యాకెట్లు, పెరుగు సేమ్ అట్లా మన దగ్గర ఇదే సొసైటీ. ఈ సొసైటీలో ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో జాయిన్ కావాలంటే మీరు ఒక విలేజ్ సూపర్వైజర్ నుంచి స్టార్ట్ ఉంటుంది. విలేజ్ సూపర్వైజర్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఒకటి ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేయడానికి కోసం ఒకటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ బుక్, నామినీ ఆధార్, నామినీ మొబైల్ నెంబర్, పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఒక 600 రూపాయలు ఇవ్వాలి. 600 రూపీస్ పే చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక ఫోటో ఇచ్చిన తర్వాత మీకు 500 రూపీస్కి ఇట్లా సేవింగ్ బాండ్ వస్తుంది. ఈ బాండ్ వచ్చిన తర్వాత ఇది మీకు దగ్గర పెట్టుకోవాలి, రాసి పెట్టుకోవాలి. మళ్ళీ ప్రతి నెల మీరు వర్క్ చేస్తుంటే మీకు శాలరీ అనేది ఉంటుంది. శాలరీ పడుతుంటే అది ఇన్వాల్వ్ చేసుకుంటే దీనికి ఇంత ఇక్కడ రాసి పెట్టిన అమౌంట్ అనేది కలిసి వస్తుంది. ఇంక ఇది పక్కన 600 రూపాయల నుంచి 500 రూపాయలు సేవింగ్ బాండ్ వచ్చింది. ఇంకా 100 రూపాయలు కదా, మీరు 600 కదా కట్టారు. ఆ 100 రూపాయలకి ఒక జాబ్ ఐడి కార్డు వస్తుంది. 50,000 రూపాయలు జాబ్ సెంటర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మొబైల్లో. ఈ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసుకోండి. వర్క్ అక్కడి నుంచి స్టార్ట్. మీరు ఏం చేయాలి అని అంటే ఇందులో ఉన్నది మహిళా గ్రూప్స్, మనకు డ్వాక్రా గ్రూప్స్ విలేజ్లో అందరికీ ఐడియా ఉన్నది కదా. అట్లే మన దగ్గర మహిళా గ్రూప్స్, జెంట్స్ గ్రూప్స్, వికలాంగుల గ్రూప్స్ 3 రకాల గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ తయారు చేయించి వాళ్ళతో పొదుపు చేయించి వాళ్ళకి లోన్ ఇప్పించి లోన్ అనేది రికవరింగ్ చేయించడం వర్క్ ఇక్కడ మెయిన్. మీకు ఒక టార్గెట్ ఉంటుంది, ఒక సాలరీ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 100 మెంబర్స్, సమయం వచ్చేసి 3 నెలలు. మీకు సాలరీ వచ్చేసి 6,000 సాలరీ, 1,000 టీఏడి అంటే 7,000, 6,000 రూపాయలు జీతము, 1,000 రూపాయలు ఆటో ఛార్జెస్ ఫుడ్ కోసం 7,000. ఇట్లా మీరు 100 మందిని అయితే ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో చేసిన తర్వాత మీకు విలేజ్ సూపర్వైజర్ల నుంచి మండల్ సూపర్వైజర్ అనే ప్రమోషన్ ఇస్తాము. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీరైతే ఏం చేసిందో ఒక 20 మందికి మీరు అది చెప్పాలి. చెప్పి వాళ్ళతోటి కూడా మీరు ఏం చేసిందో చెప్తూ మళ్ళీ ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఉన్నప్పుడు విలేజ్ సూపర్వైజర్ ఉన్నప్పుడు 100 మందితో కట్టించింది కదా, అవి ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎవరి వరకు వేయించాలి. దానికి గాను మీకు మండల్ సూపర్వైజర్ సాలరీ 10,000 రూపాయల సాలరీ, 3,000 రూపాయలు టీఏడి అంటే 13,000 రూపాయల సాలరీ. దీనికోసం ఎంత వర్క్ చేస్తారంటే ప్రతిరోజు ఒక 2 నుంచి 3 గంటలు. ఎక్కువ వర్క్ అంతా మొబైల్లోనే ఉంటుంది. ఇట్లా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ప్రమోషన్ ఇస్తాము. డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ ఏం చేయాలంటే ఈ విలేజ్ సూపర్వైజర్లను మండల్ సూపర్వైజర్ కలిపి వాళ్ళతో వర్క్ చేస్తారు. వాళ్ళ సాలరీ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో మీరు వర్క్ చేయించినందుకు గాను దానికి కూడా ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ అనేది కంప్లీట్ అయినందుకు గాను మీకు 20,000 రూపాయలు సాలరీ, 6,000 రూపాయలు తీయండి, 26,000 రూపాయలు మన డిస్ట్రిక్ట్ సూపర్వైజర్ సాలరీ. నెలలో మాత్రం ఒక 10 రోజులు అయితే ఖచ్చితంగా సమయం అయితే కేటాయించాలి. ఎందుకంటే 26,000 రూపాయలు ఇస్తాను దీనికి. ఇది ఉంటుంది. ఇట్లా మనం కంపెనీ పెట్టిన నియమ నిబంధనల ప్రకారము ఇందులో వర్క్ చేయాలి. ఓన్లీ ఎన్ని రోజులు అంటే 16 సంవత్సరాలు జాబ్. ఈ ఓన్లీ 16 సంవత్సరాలు కంపెనీ పెట్టిన నియమ నిబంధనల ప్రకారం మన వర్క్ మనము మన తోటి మెంబర్లతో కలిపి చేసిన వల్ల 16వ సంవత్సరం రిటైర్మెంట్ ఉంటుంది. ఈ రిటైర్మెంట్లో 10 lakhs గ్రాడ్యుయేట్ ఇస్తాము. దాంతోపాటు ప్రతి నెల పెన్షన్ వస్తుంది 10,000 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు. మేమైతే వీటి కోసమే వర్క్ చేస్తాము. 16 సంవత్సరాలు అనేది చూసుకునేసరికి అయిపోతుంది. ఎంత తొందరగా అయిపోతుంది, ఉట్టినే అయిపోతుంది. ఇట్లా దీంతో పాటు ఇదే కాకుండా మనము మన టీం మెంబర్స్ మనంతా కలిసి వర్క్ చేసినందుకు గాను స్కూటీ, బైకు, 4 వీలర్, మంచి హోము, సన్మానాలు, సత్కారాలు, టూర్సు ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా మనం జాబ్ చేసుకొని సంపాదించుకోవడమే కాకుండా ఇంకా కొంత మెంబర్స్కి అవకాశం ఇచ్చేది ఉంటుంది. మనం బ్రతకడం ఒక్కటే కాదు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వడం కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి ఎక్కడైనా పెట్టేయాలని చెప్పినా సరే మీరు పెట్టేయడానికి లేదు, సరే ఒకళ్ళు పెట్టించినా సరే వాళ్ళు మినిమం రోజు ఒక 8 గంటలు డైలీ వెళ్తేనే 5, 6, 7 మహా అయితే 10కి అయితే దాటది. ఇది ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే మీరు పని చేసుకుంటూ రోజుకి ఒక 2-3 గంటలు వర్క్ చేసినా కానీ ఒక 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. అంటే మీ టాలెంట్ మీకు ఎంత కావాలి అనేది నిర్ణయించుకునేది మీరు. ఈ గ్రూప్ల మీద మాత్రము సాలరీ వస్తుంది, మిగతా అన్ని కమిషన్స్.
ఇందులో ఏమేమి ఉన్నాయి కూడా ఇవన్నీ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, మ్యారేజ్ బ్యూరో ఉంటుంది, ఇంకా కొన్ని కొన్ని ప్రొడక్ట్లు సేల్ చేసి మార్కెటింగ్ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద కమిషన్స్. దీంతో పాటు మీరు వెళ్ళిన కస్టమర్ దగ్గర గ్రూప్ కోసమే కాకుండా రికరింగ్ డిపాజిట్ అని ఉంటుంది, అది చెప్తారు. మళ్ళీ అడ్జస్ట్మెంట్ ప్లాన్ చెప్తారు, రియల్ ఎస్టేట్ చెప్తారు, మ్యారేజ్ బ్యూరో చెప్తారు, ఇన్సూరెన్స్ చెప్తారు. అక్కడ ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరు కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఒక్క రియల్ ఎస్టేట్ ప్లాట్ దొరికింది అనుకోండి, 2 లక్షల కమిషన్ అనేది దొరుకుతుంది. ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది దొరికింది. మళ్ళీ ఇన్సూరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలంటే కనుక ఐఆర్డీఏ వాళ్ళ దగ్గర ఎగ్జామ్ రాయాలి. ఐఆర్డీఏ ఎగ్జామ్ రాయాలి, దాని ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ అందులో పాస్ అయితే మీరు ఎల్ఐసి తరఫున తీసుకున్నారా, దేని తరఫున తీసుకున్నారా, అదొకటి మాత్రమే చేయించాలి. మీరు ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ రాయకుండా ఇక్కడ 600 కట్టినందుకు ఈ కార్డు వచ్చింది కదా, ఈ కార్డు మీద 20 రకాల ఇన్సూరెన్స్ పాలసీ చేసే అవకాశం అనేది ఉంది. దీని మీద మీకు అక్కడ ఆ ఎగ్జామ్ రాసి చేసిన వాళ్ళకి 20%, మనకి 25%. మీరు ఏం ఎగ్జామ్ కూడా రాయలేదు, ఏం పెట్టుబడి కూడా పెట్టలేదు, ఏం ట్రైనింగ్ కూడా పోలేదు. మళ్ళీ చెప్పడానికి మీరే ఒక్కరే కాదు, అందరం కలిసి టీం వర్క్ చేస్తూ ఉంటాం. ఇది ప్రాసెస్.